హే గాయ్స్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇవాళ బ్లాగ్ వచ్చేసి బతుకమ్మ అనమాట. ఇవాళ బతుకమ్మ. సో మేము ఎలా చేస్తున్నామని చెప్పి బ్లాగ్ తీద్దామని చెప్పి అనుకున్నాము. సో మీకు ఎలా చేస్తారనేది చూపిస్తాను డైరెక్ట్గా. యాక్చువల్గా ఇది లైవ్ పెడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకంటే 24 hours ముందే లైవ్కి ఉండాలని చెప్పి వచ్చింది, కాబట్టి కుదరలేదు. సో నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను, చూపిస్తానండి. ఇక్కడైతే మా అత్తే చేశారు బతుకమ్మ ప్రిపరేషన్ అంతా. 2 బతుకమ్మలను చేశారు. నాకు రాదు, అందుకే నేను హెల్ప్ చేయలేకపోయాను. సో ఇక్కడ ఎలా చేస్తారు అని చెప్పి పెట్టాము వీడియో. ఆ పువ్వులన్నీ కోసుకొచ్చాము ఇక్కడే వెంచర్లో. సో ఇక్కడ బతుకమ్మ చేసాము. ఎలా చేస్తామని చెప్పి చూపిస్తామన్నమాట. ఇక్కడేమో మేము బతుకమ్మ తయారు చేసింది మా అత్త. చూడండి ఎంత బాగున్నాయో కదా. నాకేమో రాదు, నేర్చుకోవాలి ఎప్పుడైనా. సో నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య అంటే బతుకమ్మని తీసుకునే ముందు ఇక్కడ పూజ చేయాలంట. సో పూజ చేస్తున్నారన్నమాట. తర్వాత హారతి ఇస్తున్నారు. నేను హారతి తీసుకుని బయటకు వచ్చేస్తున్నాను. అక్కడ ఇంకా పూజ చేసి బతుకమ్మల్ని తీసుకుని బయటికి వెళ్తున్నాం అనమాట, స్ట్రీట్ లోపలికి బయటికి. అంటే మేము మా ఇంటి దగ్గరే చేసుకున్నాము మేమే. ఇంకా సెంటర్కి వెళ్ళలేదు, చాలామంది ఉంటారని చెప్పి. చాలా నైట్ అయిపోయింది. అయినా ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా ఆ రోజు ఫుల్ వాన అనమాట. అందుకు లైటింగ్లు కూడా లేవు, కరెంట్ పోయింది, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, లైట్ ఎఫెక్ట్స్ ఏమి. అందుకే మీకు ఇలా చీకటి చీకటిగా కనపడుతుంది. ఇక్కడ నేను చెప్తున్నాను, ఇప్పుడే వచ్చాం బయటికి చేస్తున్నాము అని చెప్పి. అక్కడ రోడ్డు కూడా రాళ్ళు ఉంటుంది. ఇక్కడ ఎదర రోడ్డు చాలా కాళ్ళు గుచ్చుకుపోయినాయి అసలు. చూడండి వాన పడుతుంది, అసలు వానకి ఆ చీరకి రాళ్ళు గుచ్చుకోవడం చిరాకు అనిపించింది. నాకైతే అసలు శారీ క్యారీ చేయడం కూడా రావట్లేదు. ఇంక నా వల్ల కావట్లేదని చెప్తే మా అన్నయ్య వాళ్ళు సరే అయిపోయిందని లాస్ట్ సాంగ్ ఏదో పెట్టాలి అని చెప్పి టీవీలో పెడుతున్నారు లోపల. లాస్ట్ టైం అయితే ఇక్కడ బాక్సులు పెట్టారు బయట, కానీ ఈసారి వాన పడుతుందని చెప్పి పెట్టలేదన్నమాట. లోపల మేము ఇంత కష్టపడి ఇక్కడ బయట వానలో నుంచుంటే మా బావ మాత్రం లోపలికి వెళ్ళి చక్కగా స్లోగా పెడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే బతుకమ్మకి పూలు వేయాలంట. అక్కడ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకోవాలంట ఆ చెట్టు దగ్గర. నాకు అసలు ఏం తెలీదు, కానీ నేర్చుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే అయిపోయిన తర్వాత మాకు దగ్గరలో ఇలా ఉందన్నమాట. ఇంకా అదృష్టమనే చెప్పాలి, దగ్గరలో ఉంది. ఇంకా దూరం అయితే చచ్చిపోయే వాళ్ళు నడవలేక. నడుచుకుంటానే వెళ్ళాలంట. ఆ రాళ్ళల్లో గుచ్చుకుని నడుచుకుంటూ వెళ్తే అమ్మో అయిపోయింది నా పని అయితేనే ఆ రోజు. చూడండి ఎంత బాగుందో. లోపలికి వెళ్ళి జాగ్రత్తగా దాంట్లో పడకుండా వేస్తారనమాట. నేను వేస్తున్నాను చూడండి. అది లోపలికి వెళ్ళి వాటర్లో మొత్తం మునిగే వరకు మనం ఒక్క పువ్వు కూడా కింద పడకుండా చూసుకోవాలంట. నేను చాలా భయపడుతూ వదిలేను, పడలేదులే. కానీ మా అత్త కూడా వదులుతున్నారన్నమాట. కానీ అక్కడ పట్టుకోవడానికి అస్సలు సపోర్ట్ కూడా లేదు, జస్ట్ లోపలికి పడిపోతాము. సో అలా అయిందనమాట మా బతుకమ్మ. మీకు కూడా ఎలా అయిందో మాకు కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఆగండి ఇంకా వ్లాగ్ అవ్వలేదు. సో సడన్గా మేము రెస్టారెంట్కి వచ్చాము, అది కూడా వానలో. ఫుల్ వాన అయినా సరే వచ్చాము తడుచుకుంటూ.
విజయం కూడా చూస్ చేసుకో తర్వాత ఫోన్ సో మేము రెస్టారెంట్కి వచ్చాము. ముగ్గురం వచ్చేదన్నా చూడు చూడు నువ్వు కూడా చూడు. టిష్యూ పేపర్స్ అట్లా. ఇక్కడ ఎవరు లేరు, ఖాళీగా ఉంది. బతుకమ్మ కాబట్టి అనుకుంటా, నాకు కూడా తెలీదు ఎందుకు ఖాళీ. మ్యాచ్ పెడుతున్నాడు, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇవాళ. బిగ్ బాస్ కూడా వచ్చింది కానీ 9కి. ఇప్పుడు మన 8:45 అయింది. నేను చూస్తాను. ఫుడ్ వచ్చాక చూసి రివ్యూ ఇస్తాను. ఫుడ్ వచ్చాక ఇస్తాడు. టేస్ట్ బాగుంది, కాకపోతే కారం లేదు. నేనేమో కారం ఉండదు అయ్యా. సిజ్వాన్ మటన్ బిర్యానీ ఒకటి అంటే మళ్ళీ అత్తమ్మ. సో మేము వాళ్ళలో తడుచుకుంటూ వచ్చాము రెస్టారెంట్కి. బతుకమ్మ అయిపోయిన తర్వాత మా అన్నయ్య చూపించా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాలి అంటుంటే ఇంకా బయటికి తీసుకొచ్చేసాము. ఇంట్లో ఇవాళ వెజ్ వండరు అనమాట. ఐ మీన్ వెజ్జే ఉంటుంది, నాన్ వెజ్ ఉండదు. కృతంగా రెస్టారెంట్కి వచ్చాము మేము. అంబియన్స్ చూపిస్తాను చూడండి. మటన్ బిర్యానీ కూడా బాగుంది. మటన్ బిర్యానీ కూడా చెప్పాను బాగుందంట. బొక్కులు వచ్చినాయని. వీడియో తెట్లా నేనేమో వెజ్ తింటున్నాను. 2 days లాస్ట్ ఇక మళ్ళీ దసరా అయిపోయాకనే. నేనేమో వెజ్ తింటున్నాను, వీరేమో నాన్ వెజ్ తింటున్నారు. వర్షం తగ్గితే బాగుంది. బాగానే ఉంది. వర్షం బయట పడుతుంది బాగా. వర్షంలో కూడా మేము దుంచాలి అనుకుంటూ వచ్చేసాం. ఉరుముతుంది బయట. తింటున్నాను నేనైతే చక్కగా హ్యాపీగా. వాళ్ళైతే ఏదేదో మాట్లాడుకుంటున్నారు, నేనేమో వ్లాగ్ చేసుకుంటూ తింటున్నాను. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా కృతంగాకి వెళ్తే కన్ఫామ్గా మటన్ బిర్యానీ ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ తినండి. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇంకా నా ఫేవరెట్ అసలు క్యారమెల్ ఐస్ క్రీమ్ ఎంత బాగుంటుందో. ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా నేను స్పెషల్గా దానికోసం వచ్చి తిన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అది కూడా ట్రై చేయండి. ఇప్పుడు అదే చెప్తున్నాను, అక్కడ బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. సో మేము ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసుకున్నాము. క్యారమెల్ నట్ ఇదే ఎప్పుడు నాకు ఇష్టం, తింటాను మటన్ ఎక్కడికి వచ్చినా ఇదే తింటాను. క్యారమెల్ నట్ ఐస్ క్రీమ్. ఇదేమో ఆఫ్రికన్ డిలైట్, ఆప్రికాట్ డిలైట్. అది నేను తిన్నాను, బేసిక్గా ఇదే తింటాను, నాకు ఇది ఇష్టం. చూపిస్తాను. చూడండి బయట అయితే ఎంత వాన పడుతుందో, అసలు తగ్గట్లేదు. ఇంకొస్తూనే ఉందా? నా మాన్ చూసి మీరు వెళ్ళిపోతారు. మనం వెళ్తున్నాం అది చూపి క్లోజింగ్ చెప్పు చెప్పు. ఇప్పుడు మాటలు పాడవా, పిల్లడికి రావు, మాటలు రావు. బ్యాక్ క్యామ్ పెడితే తెలుసు. ఏముంది బ్యాక్ క్యామ్లో? తమతో మాట్లాడుకున్నాం, కృతంగా ఉంది, వర్షం పడుతుంది చూడండి. వెళ్ళిపోతున్నాం కూడా చెప్పుకోలేకపోతుంది బాగా. వెళ్ళట్లా, వర్షం పడుతుంది, ఆగాను. నేను చెప్తా, నేనేం చేయాలి? ఇటు మాట్లాడుతూ ఇటు కష్టమే, అటు మాట్లాడుతూ అటు కష్టం. టిష్యూ పేపర్లు వేసుకుని తీసుకెళ్తాను మా ఇంటికి.
మధ్యలో పిల్లోడు అంటే నా మొహం చూసి మధ్యలో బోర్ పోతే బోర్ నీకే కొడుతున్నాడు. వస్తాను మళ్ళీ నువ్వు అన్నయ్య నేను ఇక్కడ బ్లాగ్ చేస్తుంటే ఏంటన్నయ్య ఇంకా చెప్పు ఏదైనా ఇక్కడ ఏంటంటే మేము మాట్లాడుకుంటున్నాము. అది మా అన్నయ్య కాల్లో ఉన్నారన్నమాట. ఎందుకంటే మా వదిన హైదరాబాద్లో ఉన్నారు, అందుకని చెప్పి మిస్ అవుతున్నాడంట. అది మాట్లాడుకున్నాం. సో ఇంకా వాన తగ్గట్లేదు, ఇంకా సోపు తింటూ ఉన్నాము అక్కడే. ఈ టిష్యూ పేపర్లో తీసుకెళ్దాం. ఇక్కడ నన్ను ఏమంటున్నాడంటే తను ఏదో టీచ్ చేస్తున్నాడు, నీ ముక్కు అది ఇది అని చెప్పి. ముక్కు అంట నాది లోపలికి ఉంటుందంట, పెద్దగా ఉండదంట, తనలాగా పెద్దగా ఉండాలంట. ఎప్పుడు ఏదో ఒకటి అంటనే ఉంటాడు నన్ను, ఏదో పెద్ద అందంగా ఉన్నట్టు కదా. ఇక్కడ ఏంటంటే నన్ను విలన్ నువ్వు అంటున్నాడు. విలన్ ఎవరో తెలుసు, హీరోయిన్ ఎవరో తెలుసు, ఆ పెంకు నువ్వు అని చెప్పాను. అడిగిన సరే వెళ్తున్నాడు, మనం ఇంటికి వెళ్దాం. పిల్లలు మాట్లాడుతున్నాం. ఇవనేమో ఏం నేర్చుకుంటున్నాను నువ్వు ఇది చీ వాళ్ళంతే, నా పరువు అంతా పోయింది. ఫస్ట్ టైం వీళ్ళతో రావడం వల్లే. చీ కాదు, నేను అవి సోంపు తీసుకుని వస్తున్నానా ఫస్ట్ టైం చూసేసారు, అందరూ చూసేసారు, నవ్వేరు నన్ను చూసి. చీ నాకు అసలు నచ్చలేదు. వీళ్ళతో ఇంకెప్పుడు రాకూడదు. ఇక్కడ ఎంత వర్షం వస్తుందని నేను చెప్తున్నా, కొంచెంసేపు లేట్కి తినండి, కొంచెంసేపు కూర్చోండి అని చెప్తున్నా, వినట్లేదు. వర్షంలో తీసుకొచ్చారు, చూడండి ఎంత వర్షం వస్తుందో ఘోరంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి తడుచుకుంటూ వెళ్ళిపోవాలంట. నేను రానని చెప్పాను, అందుకే ఇక్కడ కూర్చున్నాను, వెయిట్ చేస్తున్నాను. సో వాళ్ళు కూడా చేసేదేం లేక కూర్చున్నారు. ఫుల్ వాన వస్తుంది అసలే. చూడండి ఇంటికి వచ్చేసాం, ఇలా ఉందని అవతారం. అయితే తడిసిపోయాం, ఫుల్ వాన. కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉంది లైట్గా, దెబ్బకి ఏమైద్దో ఏమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.